నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో శ్రీ భూలక్ష్మి అమ్మవారి నూతన ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. విడిసి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి ఊరేగింపులో ప్రతి ఇంటి నుంచి పూజలు, జలాభిషేకం చేసి కొబ్బరికాయలు కొట్టి అమ్మవారి నామస్మరణతో ఆలయానికి చేరుకున్నారు. అనంతరం యజ్ఞ హోమాలు నిర్వహించి పూజారి ధీరజ్ కుమార్ ఆధ్వర్యంలో వేద మంత్రాల మధ్య విగ్రహ ప్రతిష్టాపన చేశారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా ప్రజలు భక్తి శ్రద్ధలతో కార్యక్రమంలో పాల్గొన్నారు. విడిసి చైర్మన్ నరేష్ గౌడ్, కోశాధికారి దొంతుల జనార్దన్, రిటైర్డ్ బొచ్చా భూమేష్, ఉప సర్పంచ్ కోతి శేఖర్ రెడ్డి, విడిసి సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అగ్నిదేవతాభ్యో నమః. హోమగుండంలో కొద్దిగా పసుపు వేయండి. చందనం సమర్పయామి. అగ్నిలో కుంకుమ ద్రవ్యాన్ని సమర్పయామి. ఆజ్ఞ తెలుసుకో. ఏకం ద్వే త్రీణి చత్వారి అగ్నియే స్వాహా అగ్నియే నమః. ఏకం ద్వే త్రీణి చత్వారి అగ్నియే స్వాహా అగ్నియే నమః. సోమాయ స్వాహా సోమాయ నమః. ప్రజాపతియే స్వాహా ప్రజాపతియే నమః. అద అగ్నిదేవతాభ్యో నమః. మీ దగ్గర అందరి దగ్గర యజ్ఞం పొడి పెట్టండి. హవనం పొడి మిక్స్ చేసుకోండి. బట్లు అవన్నీ అదే అన్ని మిక్స్ చేసుకోండి. నవధాన్యాలు హవనం పొడి అన్ని మిక్స్ చేసి ఇవ్వండి. మంచి కలుపుకోండి. తదేవ లగ్నం సుదినం తదేవాః తారాబలం చంద్రబలం తదేవాః విద్యాబలం లక్ష్మీపదే సరామే ఇదం బలం సమర్పయామి. మహేంద్రాచక్షుషే శివతమోరసః శుద్ధోదక స్నానం సమర్పయామి. తీసుకొచ్చాను అవసరం చేసిన అని చెప్తారు. ఇప్పుడు పెద్ద నమః. విఘ్నేశ్వరాయ నమః. అష్టబలిదేవతాభ్యో నమః. ఓకే రైట్. ఓం నమో బ్రహ్మణే నమో అస్మగ్నయే నమః పృథివ్యై నమో ఓషధేభ్యః నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహతే కరోమి. ప్రధాన కలశం నమః. గ్రామదేవతాభ్యో నమః. భూలక్ష్మీదేవతాభ్యో నమః. ఉత్తర పూజ్యాంచ కరిష్యే. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం భూలక్ష్మీ యత్పూజితం మయా దేవం పరిపూర్ణం తదస్తు మే. యజ్ఞేన యజ్ఞమయజంత దేవా తాని ధర్మాణి ప్రథమాన్యసన్. దేహనాకం మహిమానం సచంత యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః. అమ్మవారికి మంచి నమస్కారం వేసుకుని అందరూ కూడా అందరం కూడా ఇదే విధంగా సుఖ సంతోషం కలిసి జరుపుకోవాలని, అన్ని రకాలుగా మన ఇంట్లో దైవకారం జరగాలి, శుభకారం జరగాలి, ఆయువారోగ్యాలు ఉండాలి. మంచి నమస్కారం వేసుకోండి. సకల గండ దోష పీడా పరిహారార్థం ప్రార్థనా పూర్వక నమస్కారం సమర్పయామి. ఓడిపం పోసే వాళ్ళు ఒకరండి మనం తీసుకురండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈరోజు దుబ్బాక గ్రామంలో గ్రామదేవత అయిన భూలక్ష్మీదేవి ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఉదయం నుండి గణపతి పూజ కార్యక్రమం, గౌరీ పూజ కార్యక్రమం, స్వస్తి పుణ్యాహవాచం, నవగ్రహ పూజ, వాస్తు పూజ, సర్వతోభద్ర మండప స్థాపన పూజ, క్షేత్రపాలక పూజ, అదేవిధంగా అమ్మవారి యొక్క విగ్రహానికి జలాదివాసము, ధాన్యాదివాసము, శయ్యాదివాసము, పుష్పాదివాసము నిర్వహించడం జరిగినది. అదేవిధంగా హోమ కార్యక్రమం, అమ్మవారి యొక్క హోమ కార్యక్రమం, అష్టబలి కార్యక్రమం, యంత్ర ప్రతిష్టాపన, అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం, పూర్ణావతి కార్యక్రమం నిర్వహించడం జరిగినది. అదేవిధంగా ఈరోజు మనకి అమ్మవారి యొక్క అనుగ్రహంతో దుబ్బాక గ్రామ దేవత అయిన భూలక్ష్మీదేవి ఆలయ
ప్రతిష్టాపన కార్యక్రమం తర్వాత మహా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరిగినది. దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో ఈరోజు భూలక్ష్మమ్మ గారి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. మా వేద పండితులతోటి ఘనంగా ఎంతో యజ్ఞయాగాలతోటి అమ్మవారు పూజ చాలా సంతోషంగా ఘనంగా జరిగింది. అలాగే నా దుబ్బాక విడిసి సభ్యులు, మాతోటి సభ్యులు మరియు గ్రామ పంచాయతీ పాలక వర్గం వారు మరియు దుబ్బాక పెద్దలు, అన్నలు, అక్కలు, చెల్లెలు అందరూ ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినటువంటి వాళ్ళందరికీ పాదాభివందనం చేస్తూ ఈ అమ్మవారు ఆశీస్సులు దుబ్బాక విలేజ్కు దర్పల్లి మండలంలో ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి పేరు కోరుకుంటున్నాము.